There is something. Come on. అందరిలో నువ్వుంది something. అర్థం కాని ఏదో feeling. Love తాగున్నా. No, no, nothing అంటున్నా. ఆరాకేసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినంతనా. सुनो सुनो जा आजा रे आजा జవాబు కాడలేదు కాగరేకుడా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినంతనా. सुनो सुनो जा आजा रे आजा జవాబు కాడలేదు కాగరేకుడా. Ruby performance. Please give them a big hand. Next to perform in front of us is a triple third year with D Company at Productions. Coordinate dash behind. Hello, no. Sure. That's sir. This one is right. మొన్న కసంటిది మా మామ చచ్చిండు. ఏడ్చిన్నా ఏడవలే ఎందుకు అంటే మొన్న మా తాత చచ్చిండు. ఏడ్చిన్నా ఏడవలే ఎందుకు నీకు అంతే. మా ఇంట్లో అందరూ నన్ను సైకోగాడంటే సైకో సినిమాలు చూసి గసంటిది నీ డాన్సింగ్ ముందు చూసి నేనేం చెప్పాలి ఏమని చెప్పాలి. సరే సార్ బ్యాగ్స్ అంజీ బ్యాగ్స్ సరే సార్ ఒక బ్యాగ్ అక్కడ ఒక బ్యాగ్ ఇదే మైక్ కొంచెం డౌన్ అండి. సార్ ఎవడో రమ్మంటే అసలేడు సార్ ఏది ఏమో సార్. బీటే తత్తై ఆ తత్తైలోనే లేడీస్ చిత్తైపోతారు. దిత్తై నేను ఆడిస్తుంటే దిత్తై ఆ ఆటే చూసి ఫిగర్స్ ముళ్ళు పడతారు. Good morning. స్టైల్లో ఎత్తులకి ఏం తక్కువ లేదు కానీ మరి డైలాగ్ డెలివరీ ఏమైనా వచ్చా? అసలు రాయలసీమ పెద్ద విష్ణు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్
ఎనీ ప్లేస్. మహానటి గారు ఉన్నాడు. ఓని పట్టుకొచ్చా సరే కానీ చిన్న వెళ్ళి మన హీరోయిన్స్ పట్టరా. చూడండి అమ్మా, మన మూవీకి ఒక హీరో ఆడిషన్కి వచ్చారు. ఇతనే మీ హీరో ఇప్పుడు. అవునమ్మా, ఇతనికి ఎంత తక్కువ లే కానీ ఇప్పుడు ఇతనితో ఆడిషన్ రౌండ్ ఇవ్వండి ఒకటి. వెళ్ళండి. చూస్తారా అయ్యారా మీరు? ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇతనే అమ్మా మీ హీరో, సరిపెట్టుకోండి పర్వాలేదు. మ్యూజిక్ ఆన్. ఎక్సలెంట్ అయ్యా, చాలా బాగా చేసావే, చాలా ఇంప్రెస్ అయ్యా నీతో. మరి నువ్వు సెలెక్ట్ అవుతావు అని నీకు హోప్స్ చాలా ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. సరే మళ్ళీ నీకు తర్వాత ఇంటిమేట్ చేస్తావు. ఓకే చిన్న, నెక్స్ట్ ఎవరో చూసినా వెళ్ళు కొద్దిగా. సార్ ఎవడో జబ్బల సంచి చేసుకున్నా చూడండి సార్. సంచా? ఓ రైటర్ అయి ఉంటాడేమో, రమ్మను. నమస్తే డైరెక్టర్ సాబ్, నా పేరు తెలంగాణ శంకర్ పైల్వాన్. చూడయ్యా, పిచ్చ లాసెస్ ఉన్నా, ఇప్పుడే 3 ఫ్లాప్లు, దిక్కులేక అయిపోయినా. ఒక మంచి సిల్వర్ జూబ్లీ కథ ఏమంటే చెప్పగలవా? వింటున్నావా? కానీ పర్వాలేదు. ఓ మంచి కథ చెప్పాలయ్యా, సిల్వర్ జూబ్లీ కథ. సూపర్ హిట్ కావాలి నా సినిమా. సూట్ డైరెక్టర్ సాబ్, మనదంతా వెరైటీ. నేను నీకు ఎట్లాంటి స్టోరీ చెప్తా అంటే తక్కువ పైసలతోని కత్తి లాంటి సినిమా తీపిస్తాను నీతో. అదేలా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా నీకు, నేను చెప్పిన కహానీ పెట్టి నువ్వు సినిమా తీసినావు, నీ పేరు గిన్నీస్ బుక్లో కూడా ఎక్కొచ్చు. అబ్బో, అంత సీన్ ఉందా? అంతకన్నా ఎక్కువే ఉంది. ఎందుకంటే మన స్టోరీ డాక్యుమెంటరీ కమ్ కమర్షియల్ మిక్స్. ఓ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు కహానీ చెప్తా విను.
ఓకే. ఒక జంగల్. జంగల్ అంటే ఎరికేగా బడే బడే షేర్లు ఉంటాయి. ఓకే, ఓకే. చూసి బిడ్డ షూటింగ్ అప్పుడు చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన హీరోయిన్ వచ్చి ఒక కోయ పిల్ల. ఇక కోయ పిల్ల అంటే ఇక సిగ్గుపట్టే చాలు కానీ నెక్స్ట్ మన హీరోయిన్ కాళ్ళకి ఖతర్నాక్ పట్టీలు, పట్టీల కింద ఖతర్నాక్ పుట్టు మచ్చ. ఈ సీన్ నువ్వు ఎట్లా చూపించాలంటే ఖాళీ ఫ్రంట్ వెంచాలంత లేచి నిలబడాలి, వెనక వెంచాలంత క్లాప్స్ కొట్టాలి. ఓకే, నేను చూసుకుంటానే. నెక్స్ట్ ఇప్పుడు మన హీరోని నువ్వు ఎంత వేస్ట్ కానీ పెట్టినా మన సినిమా హిట్, ఎందుకంటే మన కహాని అసంటిది. అబ్బా, అంటే నేను సగం బడ్జెట్ తగ్గుతాయా అది. నెక్స్ట్ మన హీరో వచ్చి ఓ పోలీస్ ఆఫీసర్. ఈ పోలీస్ వాడు మన నీరప్ప అనే వాడిని అడవిలోకి వచ్చింది. ఈ నీరప్పన కొత్త క్యారెక్టర్. అరే ఈరప్పని అన్న కొడుకురా బై, ఎందుకు నువ్వు ఇంద్రా. ఓకే, ఓకే, కానీ. నెక్స్ట్ ఇప్పుడు మన హీరో ఎప్పుడైతే అడవిలోకి వచ్చిండో మన హీరోయిన్ని చూసిండు. హీరోయిన్ని చూడంగానే గిరప్పని అన్ని మర్చిపోయాడు. మన హీరోయిన్ కూరకబట్టిండు. ఇక్కడనే మన కహానీకి మొత్తంలో హైలైట్ సీన్, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్, నక్క అరుపులు, కెమెరా హీరోయిన్ కాళ్ళ మీద. ఇక్కడ హీరోయిన్ కాల్కి నో షూస్, బట్ హీరో కాల్కి రీబాక్ షూస్, బట్ హీరోయిన్ రన్స్ ఫాస్ట్. అదెట్లా? అరే చిన్నప్పటి నుంచి అడవిలేమట ఉరికి ప్రాక్టీస్ అవుతుంది కదరా హీరోయిన్. లాజికల్, చాలా కరెక్ట్. అది. ఇప్పుడు కెమెరా ఫస్ట్ హీరోయిన్ కాల్ మీద, నెక్స్ట్ భూమి రీబాక్ షూస్, పట్టీలు భూమి, పుట్టుమచ్చ భూమి, రీబాక్ షూస్, ఉరికేన్రో. అరే సినిమా తురుకుతారా బై, బడ్జెట్ తగ్గుతుంది కదా. అవునవును. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఆడియన్స్లో క్యూరియాసిటీ ఏమన్నా తగ్గుతుంది అనిపించింది అనుకో, ఓ ట్రైబల్ సాంగ్ వేసుకున్నా. ట్రైబల్ సాంగ్? ఇక ట్రైబల్ సాంగ్ అంటే డాన్స్ అది. ఓకే. ఇప్పుడు నీకు ఇంకా క్యూరియాసిటీ పెంచాలని ఉందనుకో ఆడియన్స్లో, కెమెరాని కొంచెం లేపు, మళ్ళా ఆడియన్స్ అయితే లేచి నిలబడతారు. ఎంత పెంచాలని. ఎక్సలెంట్ అయ్యా, ఎక్సలెంట్. ఏమన్నా స్టోరీ అది చింపేసినావు. థ్యాంక్స్. మరి టైటిల్ ఏంది అడగవారా భయ్? టైటిల్ ఏంటి? టైటిల్ మన సినిమాకి టైటిల్ వచ్చి అడవిలో కైలన్న. బాగుందయ్యా, కానీ ఇంకా ఇష్టమే. మరైతే సినిమా తీస్తా అంటూ నువ్వే సైన్ ఇంకా షూర్ గ్యారంటీ. అరే మనం 20 రోజులకి ఎట్లుంటాం నా భయ్? చూడయ్యా, కథ, స్టోరీ, రైటింగ్ అంతా ఎక్సలెంట్. హీరో అంటే కొంచెం మాస్ అయిపోతుందేమో. గుడ్లలో పడుస్తా కొడుక ఎబ్రో, ఖతర్నాక్ స్టోరీ తెచ్చిస్తే నీకు 3 సినిమాలు ఫ్లాప్ అయినాయని గిన్నీస్ బుక్ స్టోరీ తెచ్చిచ్చిన ఎబ్రో, నన్ను మాస్ అంటావు. ఇయరా బై నా వద్దు, దునియా మంది డైరెక్టర్లు ఉన్నారు. వెళ్ళిపోతే ఎట్లా? ఈడ డైరెక్టర్ ఆడేవాడు బే, నా ఇలాగాకి వచ్చి లొల్లి పెడుతున్నాంట. నేనే ఇంత నువ్వెవరు బిడ్డ? నేనెవరో ఎరకాలే ఎడుటావే ఇడ వచ్చా అని తెలిసి నేను ఎవరు అన్నా? సారీ అన్న, చూడలేనా ఇంకాసేపు? వద్దా అన్న, తప్పైపోయింది అన్న, చూడలే అన్న. కంట్లే పెట్టుకుంటాం అన్న, సారీ అన్న, నాన్న కూర్చో అన్న. ఏం బ్రో, పూరీలు కూడా సెటప్ చేసినావు, ఏం సంగతి? మన హీరోయిన్ అన్న చంద్రముఖి ఇంకా సూర్యకాంతం అన్న. గీలు హీరోయిన్ లారా నీ బిపాషా బస్ ఐశ్వర్య రారా అన్న. ఇప్పుడు బడ్జెట్లో అంతా సరిపోరన్న, వీళ్ళే అన్న హీరోయిన్, ఇంకా దిక్కులేదన్న. అంతే అన్న.
అన్న ఇంకో స్పెషాలిటీ అన్న, మన సినిమాలో హీరో హీరోయిన్ కాదు విలన్ హీరోయిన్ అన్న. ఏం బ్రో మస్కా కొడుతున్నావులే? ఏ లేదన్న, అంత మీ దయా. గవర్నమెంట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? అన్న వీళ్ళందరూ ఒక స్టెప్ వేసుకోవాలన్న, అంతే గంతేనా? అంతే అన్న. చూడు బిడ్డ, నా ఇల్లే టాలెంట్ చూపెడతా. ಹುಷಾರುಗುಂದಿರು ಐಟೇ ಮಾರುಂದಿರು ಹುಷಾರುಗುಂದಿರು ಐಟೇ ಮಾರುಂದಿರು ಸುಮಾರುಗುಂದಿರು ಐಟೇ ಮಾರುಂದಿರು పాలితాగి పాట కచ్చేసుకుంటాం. తిరిగి కొట్టేసినావన్నా, ఎక్సలెంట్ అదా, చింపేసినావయ్యా. తమ్మే ఎట్లుంది డాన్స్? మన చెప్పినదన్నా, నువ్వు గ్రేట్ అన్న, ఎక్సలెంట్ అన్న. అంతేనా? అంతే అన్న. అవునా? మళ్ళీ ఎప్పుడు పిలుస్తావా నీళ్ళకి? అన్న ఇంటికి కారు పంపిస్తానన్నా, చిన్న వస్తాడన్నా. అంతేనా బిడా? అంతే అన్న. ముందరున్నాం. అవునన్న. అరే చిన్న, ఇప్పుడే దిమాగ్ ఖరాబ్ అవుతుందంటే ఈ దాదాలు ఎడికెళ్ళి వస్తారు చిన్న. చూసి చిన్న, ఎవరున్నారో చూసా నాకు పిచ్చెక్కుతుంది. బాధపడగా నన్ను మంచోని తీసుకెళ్తాను కదా. అన్న ఎవడో దొప్పోడు వచ్చిండే. దొబ్బోడా? వీడేంది? సరే రమ్మను. ఇక్కడ ఆడిషన్స్ హీరోకి, హీరోయిన్ తండ్రికి కాదు. కత్తిలాంటి కత్రినాతోనే బాలకృష్ణ గారు ముసలాడి నటించినప్పుడు నేను యూత్ కాదా? అబ్బో, బాగా ఫీలింగ్ ఉంది. సర్లే కానీ ఇంతున్నావు, ఏమైనా చేయగలుగుతావా? స్పెషల్ క్వాలిటీస్? డాన్స్. నువ్వు డాన్సా? ఓ స్టెప్ వేసి చూద్దాం. చిన్నిందయ్యా, చిన్నింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిన్నింది నీ ప్యాంట్ అయ్యా, డాన్స్ కాదు. వెళ్ళి ఇంకా నమస్కారం. నమస్కారం. లుక్స్ ఏమో లైటర్ లాగా ఉన్నాయి. కమింగ్ స్ట్రేట్ టు ది పాయింట్. సిల్వర్ జూబ్లీ కథ కావాలి, ఇంకెక్కువ మాట్లాడలేదు అంతే. అసలు కథలన్న తర్వాత నాకు పెట్టింది. అబ్బో, అసలు నేను చెప్పే ప్రతి కథ ఒక ఆనిముత్యం. ఇప్పుడు ఈ కథ అండి నేను చెప్తాను. ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ స్టోరీలో హీరో వచ్చేసి పాలవాడ. పాలవాడ? అబ్బో అవునండి, హీరో పాలవాడ, హీరోయిన్ గుడ్డి. హీరో ఏమో హీరోయిన్ ఇంటి దగ్గర పాల వ్యాపారం పెడతాడు. పెట్టి వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళి పాలు పోస్తాడు. సార్ పోసి ఒక మంచి రోజు చూసి తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. చెప్పాక వాళ్ళు మంచి అండర్స్టాండింగ్, జింగిరి జింగిరి. అయితే వాళ్ళిద్దరు యూఎస్కి వెళ్తారు. పాలవాడ యూఎస్కి వెళ్తాడా? అవును సార్, అవన్నీ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళి వెరైటీగా కోళ్ళ ఫామ్ పెడతాడు. యూఎస్కి వెళ్ళి కోళ్ళ ఫారము. అవును సార్, స్టోరీ వినండి సార్. కోళ్ళ ఫామ్ పెట్టాక
అక్కడ వాళ్ళ సంసారం సుఖాంతం అవ్వాలి. ఆహా. కానీ వన్ థింగ్ అండి, ఇక్కడ టైటిల్ వచ్చేసి నేనే పెడతాను. కానీ ఇంకా అది కూడా ఏం చేస్తాం? ఇప్పుడు టైటిల్ బాగా చూడ, రెడీయా? టైటిల్ పాలు ద మిల్క్. ఎలా ఉంది? పాలు ద మిల్క్. అవును సార్, పాలు ద మిల్క్. ఎంత సింబాలిక్ ఉంది, సింబాలిక్. అజయ్ ఆపు అన్ని పిచ్చి కథలు నువ్వు. సర్లే కానీ గుండెని కదిలించే ఓ ట్రాజడీ సీన్ ఏమైనా చెప్పగలవా? ట్రాజడీ విషయానికి వస్తే అండి, నా డైలాగ్ కన్నీట్లో మునిగిపోతుంది. ఆహా. ఇప్పుడు డైలాగ్, ఒక కొడుకు తన తల్లిని చూసి పడే ఆవేదన, తన మనోస్తాపన అన్నీ అన్నమాట. డైలాగ్ బాగా చూడండి. అమ్మా అమ్మా ఏంటమ్మా, ఎలా ఉంది సార్ డైలాగ్? అమ్మా అమ్మా ఏంటమ్మా? అవును సార్, మంచి డైలాగ్. చూడండి, అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా. అజయ్ చూడండి రాబు, కొడితే ఇప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడండి. సాకల్ రైండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మనోడనా? మనోడే. ఒక్కటే లేడీ ఓరియంటెడ్ సినిమా అయితేనండి విజయశాంతిని పెట్టి తీస్తే ఇప్పుడు టైటిల్ బాగా సందులో సుందరి. సందులో సుందరా? అవునండి, సందులో సుందరి విజయశాంతి ఇన్ అండ్ యాప్. అజయ్ నాకేనండి బయటికి. వీడు ఒక టైటిల్ వీడి సినిమా అంట. ఒక్క టైటిల్ సార్, ఒక్క టైటిల్. ఎట్లా విన్నారు కదా సార్, ఒక్క టైటిల్. యూత్కి సంబంధించిన టైటిల్ సార్. సార్ యూత్కి సంబంధించిన టైటిల్. యూత్లో ఉత్తేజం పెరుగుతున్నాం. టైటిల్ సార్ వినండి సార్, టైటిల్. రే ఏంట్రా టైటిల్? నాకేనండి బయటికి. ఏంట్రా అంట పిచ్చి పిచ్చి టైటిల్స్ వీడు. మరి రాగా వాళ్ళు నా వల్ల కాదు, ఇంకా ప్యాకప్ చేసేసాయి. నా వల్ల కాదు, ఇంకా సినిమాలు వద్దు, ఇంకా నాకేమొద్దు, పిచ్చి ఎక్కుతుంది నాకు ఇప్పుడే. బాయ్యా బాయ్యా మీరెవరు ఇక్కడ? ఇంకా నేను బాయ్యా లపాకి తుపాకిని. ఇక్కడే పని మీకు? సినిమాలు నటించవచ్చు. సినిమాలు మీరేం చేస్తారు? హీరోయిన్ పర్లేదు, హీరోయిన్ పర్లేదు బాయ్యా. నాకు సినిమాలు ఏమవుతుంది, ఇంకా సినిమాలు మానేస్తాను. ఇంకా సినిమా ఎందుకు బాయ్యా, మనం సెటిల్ అవుదాం రాయి. అజయ్ బాయ్యా.
we have Harsha and group performing for the song Kajrari. Okay, good evening everyone. It's a great evening, right?
So I want to wish like TKR. It's a college where the people study and it's an enthusiastic college. I know. I was standing beside the stage and I was seeing the crowd. They were enthusiastic, right? I want to hear a bigger shout than this, right? We're going to see once evening, so everybody has shouted. Good evening, everyone. I think so. Like the dancer, the name of the dancer. Yeah, the one who has come, right? He got a bigger shot, but I need a bigger shot. Why? Because I'm starting the age, right? So I want a bigger shot than this. Please, guys, good evening! Okay, we came here to give a small message for you guys all. Just not doing some other thing. Just it's a message, so please take this message and use this message as your daily base, right? And the first song we're gonna do is says that unity. It speaks about unity, like you all guys doing a hell noise there, right? And it's based like it's unity where we can shout, we can do many of the things. We can do right things and bad things, right? So like this song says about the unity. It goes like this. It's a slow song. Hope you're gonna enjoy this. I saw the headlines just the other day. I said the war was coming down. I said the peace is just a breath away. One rule, one voice, one happy family. Yeah, that's what the world believes. I heard a newsman just the other day. I said the war was coming down. I said the peace is just a breath away. One more, one voice, one happy family. Yeah, that's what the world believes.
we're gonna do last song for you guys all. The first time I came to this college, and it would be a. Okay, fine. We're gonna do the last song. So this goes like this. It says that whatever you do, like we remember only, like whenever you go to God, He'll forgive our mistakes. So this song says the same. It goes like this. Our TKREC cricket captain, Mr. Kalyan, he'll be presented a memento from our treasurer, sir. ऐसी नजर से देखा उस जालिम ने चौक पर हमने कलेजा रख दिया चाकू की नोक पर
rock. Next on stage will be the BT first year, Streets. Streets from BD first year.
performance, BT Streets. Let's hear it for them. BD first year, Streets. Baby, I don't want no other. Baby, I don't want no other. I'm gonna do all I can. I love you and last forever. You're my man. Gotta take you into my life.
MCA. What you're gonna see is based on a typical conversation between a director and assistant. There will be a selection process conducted for typically lasts for 15 to 20 minutes. So enjoy. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా? ఏం గుడ్ మార్నింగ్? ఎన్నింటికి వస్తా అన్నా? ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది సార్. హలో, రోజు ట్రాఫిక్ జామ్ అంటే ఒక గంట ముందు బయలుదేరని తెలియదా? బయలుదేరిన డైరెక్టర్ నువ్వా నేనా? మీరే సార్. తెలుసు కదా, ఎవరి ముందు రావాలి? మీరే సార్. సారీ సార్, నేను సార్ సారీ సార్. ఓకే సార్. సార్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అదా, మనం తీయబోయే సినిమా హిట్ అయిన తర్వాత ఏంటి, మనం తీయబోయే సినిమా హిట్ అయిన తర్వాత చిరంజీవి, నాగార్జున మన దగ్గరికి వస్తారు కదా. దేనికి సార్? దేనికేంట్రా, సినిమా తీయమని. అవును సార్, వస్తారు సార్. మీ టాలెంట్ నాకు తెలియదు సార్. ఏదో నీ అభిమానం రా. వీడి ముఖం. ఏయ్, వస్తారు సార్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి సార్? ఒక ప్రెస్ మీట్ ఉంది సార్. తర్వాత మనం తీయబోయే సినిమా కోసం హీరో సెలక్షన్స్ కోసం వచ్చారు సార్. ఓహో, ప్రెస్ మీట్కి 20-30 ఛానల్స్ వచ్చినాయా? అంత సీన్ లేదు సార్, ఒక్క ఛానలే వచ్చింది సార్. ఒక ఛానలేనా? అది కూడా రానంటే డబ్బిచ్చి తీసుకొచ్చాను సార్. ఓకే ఓకే సార్, సార్. తీసుకురా. బాబు రామ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. మీరు నేను టీవీ చూస్తున్నారు సార్. మీ సినిమా గురించి విశేషాలు చెప్పండి సార్. అబ్బో, మా సినిమా అమ్మ తెలుగు సెల్యులాయిడ్ మీద అటువంటి సినిమా రాలేదమ్మా. సార్ మొన్ననే తమిళనాడు నుండి తీసుకొచ్చిన. ఊరుకో సార్, మీ కోఆర్డినేటర్ ఏమో అంటున్నాడు సార్. ఇండస్ట్రీ కొత్తవాడు. ఓకేనా? సినిమా గురించి విషయాలు ఏమన్నా? మా సినిమా అమ్మ అసలు చాలా కొత్త సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అమ్మ. హీరోయిన్ ఫ్రమ్ ముంబై, ఇంకా హీరో కొత్త అబ్బాయి, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చైనా. ఓకేనా? యా, చైనా. అండ్ మా సినిమా కోసం 5 crores ఆగరా, నేను చెప్తున్నా కదా. 5 crores తాజ్ మహల్ సెట్ హుస్సేన్ సాగర్ మీద. హుస్సేన్ సాగర్ మీద 5 crores తాజ్ మహల్ సెట్. అనుకోరే కదా సార్ అది. అరే నువ్వు వెళ్తుంది. ఓకే సార్, ఓకే, సారీ సార్. కాస్ట్యూమ్స్ గురించి చెప్పు. కాస్ట్యూమ్స్ అమ్మా, మా హీరో లుంగి మీద లుంగి కట్టుకుంటాడు. లుంగి మీద లుంగి కట్టుకుంటాడు. పైగా మా హీరో వేసిన షర్ట్ వచ్చి 5 lakhs. 1,000 కదా సార్. సారీ సార్. సారీ సార్. నేను మాట్లాడుతున్నా కదా. ఓకే సార్, సారీ సార్. సార్, మీ కోఆర్డినేటర్ ఏమో? ఇండస్ట్రీ కొత్త అమ్మ వాడు. ఇండస్ట్రీ కొత్త. యా. ఇంకా ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ ఏమమ్మా బికారీ రాజ్. ఏంటాడు సార్? బికారీ రాజ్. వీడి సినిమా తీసిన తర్వాత వాడు ఎట్లనో బికారీ అవుతాడు. రే, సారీ సార్. ఓకే సార్. బయటకెళ్ళి. ఓకే సార్, ఓకే. సార్, ఇంకేమైనా విషయం? లేవమ్మా. ఓకే, మీరు సినిమా చూడాల్సిందే అమ్మా. ఇంకా సినిమా నేను చెప్పలేను కదా. ఓకే. మీ వాల్యుబుల్ మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కెమెరామెన్ భూజితో సుమన్, TV9.